మీ యొక్క ప్రాంతానికి మరి ఈరోజు మేము రావడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పౌర సంబంధాల శాఖ అధికారి మరి డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీ ప్రాంతానికి మీ ఊరికి రావడం జరిగింది. వాడైనా ఊరైనా ఏమని చెప్పమన్నారు మాతోటంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మరి ఇప్పుడు కొన్ని మరి దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ అదేవిధంగా మలేరియా ఫైలేరియా ఇలా అన్ని వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మరి హాస్పిటల్ పొంటి తిరగకుండా మీ డబ్బును మీరు కాపాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మీ ప్రాంతానికి మీ ఊరికి పంపించడం జరిగింది. మరి దూరం నిలిచి చూస్తున్నటువంటి మా అన్నలకు మా అవ్వలకు అదేవిధంగా మా చిన్నారులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మంచి పాట మన లక్ష్మీనారాయణ గారు పాడి వినిపిస్తారు. లక్ష్మీనారాయణ గారు మరి చాలా చక్కటి పాట పాడి వినిపిస్తారు. ఆయన మెలోడీ సింగరు. మత్తులోన మునగకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదరా. మత్తులోన మునగకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదరా. మత్తులోన మునగకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదరా. మత్తులోన మునగకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదరా. నల్ల మందు గంజాయి కుక్కైనా హేరైనా నల్ల మందు గంజాయి కుక్కైనో హేరైనో అలవాటైతే చాలు ఆపుదని తరంగాదు. మత్తులోన మునగకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకో సోదరా. గంజాయి పీలిస్తే గమ్మతుగా ఉంటదని కుక్కైని తీసుకొని కైతక్కాలాడకు. గొప్ప చదువు చదువుకొని కొత్తవాడి రైతవని ఆశలెన్న పెట్టుకుండు నిన్ను రన్న అయ్యమ్మను. కాగం చేసుకోకు బతకాగం చేసుకోకు బతకాగం చేసుకోకు. లోనమునకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదర. లోనమునకు రామాయ దారి మల్లిగా చిత్తైపోతుంది రాని బతుకు సోదర. చిత్తైపోతుంది రాని బతుకు సోదర. చిత్తైపోతుంది రాని బతుకు సోదర.